Who is the in charge of this hospital? What do you want? I am Shakti ASP. I am Murali Mohan Rao, in charge of this hospital. ఈ హాస్పిటల్ సీజ్ చేసి సిద్ధార్థ్ అనే పేషెంట్ ని కస్టడీలో తీసుకుంటున్నాం. Come on. What is this? What nonsense you want to create here? It's nothing nonsense, my dear doctor. The great saint భగవాన్ రిషికేశ్ స్వామీజీ హత్య కేసు నేను డీల్ చేస్తున్నాను. ఆ కేసులో హంతకుని పట్టుకోవడానికి ప్రస్తుతం మాకున్న ఒకే ఒక్క ఆధారం సిద్ధార్థ. ఎందుకంటే అతని కళ్ళు ఆ స్వామీజీ హత్యా దృశ్యాన్ని చూస్తున్నాయి కాబట్టి. Nothing doing. ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసి అవాంఛనీయమైన పరిస్థితిలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాం మేము. Yes. Nobody can disturb him. అతను మేము కాపాడుకోవాల్సిన పేషెంట్. Of course. అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాకు కూడా చాలా ఉంది. It is a serious murder conspiracy. హత్య చేయబడింది హైలీ రిలీజియస్ మ్యాన్. హంతకుడు ఎవరో తెలియక మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. సిద్ధార్థ ఇస్ ది ఓన్లీ విట్నెస్ ఫర్ us. ఆలస్యం చేస్తే ఆ కళ్ళకు కూడా ఆ హంతకుని గుర్తుపట్టే శక్తి పోవచ్చు. అందుకే సిద్ధార్థని కస్టడీలోకి తీసుకుని అతని సాక్ష్యంతో ఆ హంతకుని పట్టుకోవాలి. Why don't you try to understand me, doctor? ఐఎమ్ సారీ. సీరియస్ కండిషన్లో ఉన్న నా పేషెంట్ని ప్రశ్నల వర్షంతో డిస్టర్బ్ చేసే అధికారం ఎవరికీ లేదు. అతని ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేయకండి. చట్టాన్ని ధిక్కరించే అధికారం కూడా ఎవరికీ లేదు. మా వృత్తి నిర్వహణకు అడ్డు రాకండి. నేననేది అదే. మా వృత్తి నిర్వహణకి మీరు కూడా అడ్డు రాకండి. ప్లీజ్ ఆపండి మీ అధికారాలు, వాదోపవాదాలు. దయచేసి అక్షర నిరక్షరాస్యులా ప్రవర్తించకండి. మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. రండి, కమ్. చూడండి, మీ కోణాల్లోంచి చూస్తే మీ ఇద్దరు రైటే. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిర్వహించాలనుకుంటున్నారు. కానీ సమస్యను అసలు కోణం నుంచి పరిశీలిస్తే మీ ఇద్దరి ప్రవర్తన కూడా తప్పే. ఈ పరిస్థితులలో సిద్ధార్థ మీద మీ ఇద్దరికీ కూడా అధికారం లేదు. అధికారం అనేది ఎవరికైనా ఉంటే అది ఒక కోకిలకు మాత్రమే. ఎందుకంటే ఈమె ఇతని జీవిత భాగస్వామిని గనుక. ఏఎస్పీ, మీరు కోరుకున్నట్లు అతను కళ్ళు తెరుస్తాడు. డాక్టర్, మీరు అనుకున్నట్లు అతను డిస్టర్బ్ కాడు. బికాజ్ హీఈస్ నాట్ గోయింగ్ టు ఇంటరాగేట్ హిమ్. మీరు అతన్ని ప్రశ్నలు వేయవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాను. సిద్ధార్థ, భగవాన్ రిషికేశ్ స్వామీజీ ఆధ్యాత్మిక చింతన గల ఒక మహావ్యక్తి. ఆ మహానుభావుడి కళ్ళు నీకు వచ్చాయంటే అది నీ అదృష్టం. అటువంటి మహావ్యక్తిని చంపిన ఆ దుర్మార్గులు ఆచూకీ పోలీసులకు అందించగలిగితే అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్. వద్దు సార్, ప్లీజ్, మీకు దండం పెడతాను. నీకేం భయం లేదు కోకిల. అతని క్షేమం కోరే భార్యవి. నోరు తెరిచి నువ్వైనా చెప్పమ్మా. అవునండి, క్షణక్షణం ఇలా భయపడే కంటే కళ్ళు తెరిచి ఆ కనిపించే నిజాన్ని చూడటమే మంచిదండి. ఈ ఒక్కసారి చూడండి ప్లీజ్. సిద్ధార్థ, బీ బోల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ప్లీజ్ స్టడీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మెల్లిగా మెల్లిగా కళ్ళు తెరు బాబు. కమ్ ఆన్. Don't kill me! Don't shoot me! Don't kill me! No! Please! Don't kill me! Sir, No questions, please. Both of you! This is the time for questions! No! Don't Please, kill me! get the injection! Don't kill me! Don't kill me! No! Please don't I'm shoot sorry, me! my boy. Relax. Don't shoot me! Just relax. I say you should not ask questions. అతను చూసేది, చూసింది, చూడబోయేది అదే. That's all. No further questions. 2 చేతులు రివాల్వర్ తో కాలుస్తున్నట్టు చూశానని స్పష్టంగా చెప్తూ ఉంటే కాంట్ యు అండర్స్టాండ్ తెలుగు? 2 చేతులు కనిపిస్తున్నప్పుడు ఆ చేతుల వెనక మనిషి అలా కనిపించకుండా ఉంటాడు డాక్టర్. ఎనీవే, సో ఇస్ ద హాస్పిటల్. అండర్స్టాండ్? Yes, sir. హలో సార్. హలో శిల్ప, ఏమిటిదంతా? మార్నింగ్ సార్. మార్నింగ్. ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక హత్య ఆధారంగా వీడియో ఫిల్మ్ తయారు చేస్తున్నాను. ఐ సీ. మీరేమిటిలా? ఆఫీషియల్. బి అలర్ట్. Yes, sir. డ్రైవర్. వెల్కమ్ సార్, ఐఎమ్ శక్తి. హలో.
ఈ హత్య ఇద్దరు లవర్స్ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్. కార్తీక్, వాట్ యు షుడ్ డు ఇస్ కూర్చోండి. స్వామీజీ హత్య కేసులో పెద్ద పెద్ద దేశ విదేశీ హస్తాలున్నాయి, కానీ నేరస్తులు నా చుట్టూనే ఉండి నా పని ఇంత తేలిక చేస్తారను. అయ్యో బ్లడ్ యా. నో, ఐ యామ్ ఏ వీడియో ఫిల్మ్ మేకర్, ప్లీజ్ సర్ ప్లీజ్. వెల్ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, యు కెన్ గో. శిల్ప వెళ్ళు ప్లీజ్. ఐ సెడ్ గో. నాకు జరిగిన ప్రమాదం సిద్ధార్థకు జరగకుండా వెంటనే మనం అతన్ని కలవాలి. మిస్టర్ సిద్ధార్థ, కోకిల, జాగ్రత్తగా వినండి. దిస్ బ్లూ క్లాత్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ లైట్ రేస్. కాంతి కిరణాలు లోపలికి పోకుండా కాపాడడం కోసం. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఈ గ్లాసెస్ వాడుతూ ఉండాలి నాయనా. నౌ హియర్ మీ కేర్ఫుల్లీ. దీస్ ఆర్ ది బెస్ట్ గ్లాసెస్ మేడ్ బై ఎక్స్పర్ట్ ఆప్టిషియన్స్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సూర్యకిరణాల వల్ల నీ కళ్ళు దెబ్బతినకుండా ఇలా వాడుతూ ఉండాలి. జస్ట్ లైక్ దిస్. ఎక్స్క్యూజ్ మీ. వెల్ మిస్టర్ ఈశ్వర్, హీ ఈస్ మిస్టర్ సిద్ధార్థ, హిస్ వైఫ్ Hi. కోకిల, చీఫ్ డాక్టర్ మురళీమోహన్ రావు అండ్ హీ సైకియాట్రిస్ట్ Hello. డాక్టర్ రావు. అదేమిటండి రక్తం? రక్తాభిషేకం. ఎస్, నా విజయాన్ని కోరుతూ నా ప్రత్యర్థులు చేసిన రక్తాభిషేకం. ఇట్స్ ఎ గుడ్ ఆమెన్. బై ద వే, అనుకోకుండా నీ జీవితంలో అపశృతి పలకడం, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మనిషి ధైర్యంగా నిలబడగలగాలి. మిస్టర్ సిద్ధార్థ, నీకేం భయం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను మరింత క్షోభ పెట్టడానికి కాదు, నీ క్షేమం చూడడానికి. జస్ట్ ఎ మినిట్. లెట్స్ అటెండ్ టు ది వూండ్ ఫస్ట్. లెట్ మీ కమ్ టు ది పాయింట్ ఫస్ట్. ఒక మహానుభావుని చంపిన దుర్మార్గుల్ని, అదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సిన నా వృత్తి ధర్మంతో పాటు ఏ పాపం ఎరుగని సిద్ధార్థ జీవితంలో తల ఎత్తిన అవాంఛనీయ పరిస్థితుల్ని చక్కదిద్ది సంరక్షించడం వ్యక్తిగా నా ధర్మం. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ ప్రాబ్లమ్, ఎట్ ది సేమ్ టైం మోస్ట్ కాంప్లికేటెడ్ వన్. నా అధికారం కంటే మీ అందరి సహకారంతో ఈ సమస్య పరిష్కారం సులభం అవుతుంది. తప్పకుండా. అది మా బాధ్యత కూడా. అలాగే పేషెంట్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ గా మాకు మీ సహకారం కావాలి. డెఫినెట్లీ, ఇట్స్ మై మోరల్ ఆబ్లిగేషన్. కొన్ని రోజుల వరకు సిద్ధార్థ కళ్ళు తెరవకుండా ఉండడం చాలా అవసరం. ఐ సీ. అది అతనికి మంచిది కూడా. కాంతి కిరణాలు కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడే రిటైనింగ్ పవర్ కలిగి ఆ జ్ఞాపకంతో ఇతను భయపడుతున్నాడు. సో ఇతని క్షేమం కోరే ఈ నిర్ణయం తీసుకున్నాం. మిస్టర్ శక్తి, సిద్ధార్థ కోకిల ఇక్కడ ఉన్న అంత మంచిది కాదు. ప్రతిదీ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అందరినీ అనుమానించాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలని తీసుకున్నాను. ఆల్రెడీ హాస్పిటల్ సీజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు. No, it's not sufficient. I want them to be under our custody. Please don't mistake me. Custody అంటే నా ఉద్దేశం నిర్బంధన కాదు, రక్షణ. వాళ్ళిద్దరిని రక్షణ గృహంలో పెట్టండి. ఇదంతా వాళ్ళు ప్రశాంతంగా నిర్భయంగా ఉండడానికి చేసిన ఏర్పాటు. ఈ నెత్తుడి ధార నాతోనే ఆగిపోవాలి. డాక్టర్, now you can attend to my wound. ఎవరు చేసిన నేరానికి పాప శిక్ష ఇతను అనుభవిస్తున్నాడు. అవును.